పాకిస్తాన్పై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. పహల్గామ్ ఉగ్రదాడికి కేవలం 22 నిమిషాల్లోనే జవాబు ఇచ్చామన్నారు ప్రధాని మోదీ. మన ఆడబిడ్డల సింధూరం తుడిచేస్తే ఏం జరుగుతుందో శత్రుదేశంతో పాటు ప్రపంచానికి కూడా తెలిసొచ్చేలా చేశామన్నారు. భారత్ నేలపై రక్తపుటేర్లు పారించిన వారిని ముక్కలు ముక్కలుగా చేశామన్నారు. తాను ప్రశాంతంగానే ఉంటానని, అయితే దేశం విషయానికి వస్తే మాత్రం తన రక్తం ఉద్వేగంతో, దృఢ సంకల్పంతో వేడిగానే ప్రవహిస్తుందన్నారు. తన సిరల్లో కేవలం రక్తం మాత్రమే కాకుండా సింధూరం కూడా ప్రవహిస్తుందన్నారు. రాజస్థాన్లోని బికనానేర్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ మౌనంగా ఉంటుందనుకున్న వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారని, ఉగ్రవాదంపై పోరాటానికి దేశం మొత్తం ఐక్యంగా నిలిచిందని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదుల గుండెలపై దాడి చేశామన్నారు. ఇది త్రివిధ దళాలకు పూర్తిగా స్వేచ్ఛనివ్వడం వల్ల సాధ్యమైందని మోదీ చెప్పుకొచ్చారు. త్రివిధ దళాల దెబ్బతో పాకిస్తాన్ వెనక్కి తగ్గిందన్నారు.